ఈ రోజు పొద్దున్నే ఏం జరిగిందయ్యా అంటే దిల్ రాజు గారు ఆఫీస్ పైన ఐటీ రైడ్స్ అయితే చేశారు. అయితే దిల్ రాజు గారు ఆఫీస్ పైన ఐటీ రైడ్ చేశారు అనే విషయం బయటికి రాగానే కొంతమంది ఏమని ప్రచారం చేశారయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా ఫస్ట్ డే. దాంట్లో ఫేక్ అయితే ఉందంట. దాని గురించి ఐటీ రైడ్స్ చేశారని తెగ ప్రచారం అయితే చేశారు. అయితే కొద్దిసేపటికే ఏం జరిగిందయ్యా అంటే పుష్ప 2 ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఆఫీస్ పై కూడా ఐటీ వాళ్ళు అయితే రైడ్స్ అయితే చేశారనమాట. అయితే మైత్రి మీద కూడా ఐటీ రైడ్స్ చేశారు అనే విషయం బయటికి రాగానే వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారయ్యా అంటే ఇలా ఐటీ రైడ్స్ చేయడం చాలా కామన్ అని, ప్రతి సంక్రాంతి తర్వాత ఇలా ఐటీ రైడ్స్ చేస్తూనే ఉంటారని, దీన్ని పెద్దగా పట్టించుకోకూడదని అయితే మాట్లాడుతున్నారు. మరి ఇదే పెద్ద మనుషులు ఎస్విసి ఆఫీస్ మీద ఐటీ రైడ్స్ చేసినప్పుడు ఒక గంట రెండింటికి తేడా, అప్పుడు ఎందుకు అలా మాట్లాడారు? ఎందుకయ్యా అంటే రామ్ చరణ్ గారు అనేవాడు ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఆ డ్యామేజ్ని ఇంకొద్దిగా పెంచేద్దాం, ఇంకొద్దిగా జనాల్లోకి ఇది రాంగ్ వేలో పోర్ట్రే చేద్దాం అనే కుతూహలంతో వీళ్ళైతే అలా మాట్లాడారు. గంట గంట వ్యవధిలోనే వీళ్ళైతే మళ్ళీ కమెడియన్స్ అయితే అయిపోయారు. ఇంక ఇది పక్కన పెడితే ఎవరైనా సరే ప్రొడ్యూసర్కి తప్ప సినిమా కలెక్షన్స్, ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేది ఏ సైట్ వాడికి తెలీదు, ఏ వెబ్సైట్ వాడికి తెలీదు. ఇప్పుడు ఎస్విసి ఆఫీస్ మీద ఐటీ రైడ్ జరగడం వల్ల గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్ పోస్టర్ గనక ఫేక్ అయితే ఇప్పుడు మైత్రి మీద కూడా సేమ్ రైడ్ అయితే జరిగింది కదా. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ కూడా ఫేకేనా? కాదు కదా. ఇప్పుడు ఏ సినిమాకి వచ్చే కలెక్షన్స్ ఆ సినిమాకి వచ్చిన టాక్ బట్టి అయితే వస్తాయి. ఓకే, పుష్ప 2కి హిట్ టాక్ వచ్చింది, పాజిటివ్ టాక్ వచ్చింది, కలెక్షన్స్ వచ్చాయి. గేమ్ చేంజర్ సినిమాకి రాలేదు. ఓన్లీ డే 1 పోస్టర్ మాత్రమే అఫీషియల్గా వాళ్ళైతే రిలీజ్ చేశారు. దాని తర్వాత ఒక్కరోజు కూడా పోస్టర్ అయితే రిలీజ్ చేయలేదు. ఇప్పుడు రేపొద్దున వేరే ప్రొడ్యూసర్ ఇంటి పైన ఐటీ రైడ్ అయితే చేస్తారు. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ ఫేకేనా? కాదు కదా. ఏ సినిమాకి వచ్చే కలెక్షన్స్ ఆ సినిమాకి అయితే వస్తాయి. దీనిపై ఏడవలసిన అవసరం అయితే లేదు. ఇంక ఇది పక్కన పెడితే పొద్దున్న ఒక గంట అయితే తెగ సునకానందం అయితే పొందారు, తెగ ప్రచారం అయితే చేశారు. గంటలోనే కర్మ అనేది బ్యాక్ వచ్చిందనమాట. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సరే, మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏ ప్రొడ్యూసర్స్ ఆఫీస్ పైన ఐటీ రైడ్స్ చేస్తూ ఉంటారో. సరే, మరి లాస్ట్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.